బాగానే సంపాదించినట్టుండవుగా. మరింత పెట్టుకుని నీ కొడుకు ధర్మాతో గొడవ ఎందుకు అంట. ఆల్రెడీ నీ మొగుడు పోయా, ఉన్న ఒక్క పిల్లకైనే జాగ్రత్తగా చూసుకోబల్లా. ఏందా సోపో ఇప్పుడు రేపు నీ కొడుకు ఏమైనా అయితే నీది ఒంటరి బతికే కదా. చెప్పడికే అన్నీ ఆపేయమని చెప్పా. చిన్నప్పుడు స్కూల్లో నా కొడుకు అల్లరి తట్టుకోలేక టీచర్స్ భయపడి కంప్లైంట్ ఇవ్వడానికి నా దగ్గరికి వచ్చేవారు. మీలాగే. అంటే వాడు మిమ్మల్ని కూడా భయపెట్టాడనమాట. ఏంటి నీ పొగరు? నా కొడుకు వాడు చెప్పింది చేస్తాడు. వాడు నీకేం చెప్పాడో కూడా నాకు తెలీదు, కానీ ప్రిపేర్ అయిపో, వాడు చేస్తాడు. మొగుణ్ణి పోగొట్టుకున్న నీకే. నీలాగే అందరూ నాకు మొగుడు పోయాడు అని అంటుంటారు. కానీ నా మొగుడు పోతూ పోతూ నాకొక మొగాన్నిచ్చాడు. బయలుదేరు. పోదామా? ఎస్ డాక్టర్. సార్కి బీపీ ఎక్కువైంది, టాబ్లెట్ ఇచ్చి పంపించు. తల్లి కొడుకులు ఎట్ట ఉన్నారంటే అడి తండ్రి ఎట్ట ఉండేవాడు. ధర్మ తప్పదయ్యా, ఆడికి భయం అంటే ఏంటో నేర్పాల్సిందే. చెప్పాబాయ్. హలో. ఏరా, నీ ఏరియాకి బయలుదేరావా? మరి మీ అమ్మను ఎవరు కాపాడతారా? అమ్మా, అమ్మ కావాలా? నీ ఇంట్లోనే ఉన్నాను. నీ అమ్మ కావాలనుకుంటే ఇక్కడికి రా. హలో. నీ సెలక్షన్ చాలా బాగుందిరా, మంజు. ఇప్పుడు అది ఎక్కడుందిరా? దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళావేంట్రా? వెంటనే వచ్చావా సరే, లేకపోతే ఇప్పటిదాకా నా గురించి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినుంటావు. ఇప్పుడు చూడు, సింహం వేటకి బయలుదేరింది. ఇప్పుడు ఎవరు కావాలో ఎటు వెళ్ళాలో డిసైడ్ చేసుకోరా. చెప్పరా, ఎక్కడున్నావన్నా? ఏమైంది? వాడు మన ఇంట్లో పాపతో ఆడుకుంటున్నాడన్నా. అన్నా, దాన్ని వదిలేయండి. ఏమైందన్నా? వదిలేయమని చెప్తున్నాను. చెప్పన్నా. రాయ్ రాయ్, ఎక్కడిదక్కడ ఆపేసి వచ్చేయండి.
చెప్పన్నా. అక్కడి నుంచి బయలుదేరండి. ఏమైందన్నా? బయలుదేరండి. సరే అన్నా. బయలుదేరమన్నాడా? వెళ్ళండి. ఎరా వేట ఆగిపోయిందా? నీ కూతురు చాలా అదృష్టవంతురాలరా. తన తండ్రి ఎలాంటోడో తెలీదు. ఎప్పుడైతే ఆ ఏరియా నుంచి నీ మనుషులు ఏమీ పీకలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారో అక్కడ ఉన్నోళ్ళకి అప్పుడే అర్థమైంది నువ్వు ఏమీ పీకలేవని. ఇక మిగిలింది ఒకటే, ఆ ఏరియా వాళ్ళు నిన్ను భయపెట్టడం. రాయ్, ఎవడ్రా నన్ను భయపెట్టేది? ఆ అలాగే జనమా, రా అక్కడికే రా, చూపిస్తా ఎవడు ఎవడికి భయపడతాడు. రారా అన్నా. వెళ్ళు. తర్వాత ఏం జరిగిందని అడిగేవు కదా, వెళ్ళు, నీకే తెలుస్తుంది. మా రామా తాత అన్న వచ్చాడు. ఏ అన్నరా? చరణ్ బాబు, బతికే ఉన్నావురా నువ్వు. వచ్చాడాడు. రాయ్, ఆడున్నాడన్న ధైర్యంతోనే కదరా ఈ కాలుతో నా గుండెల మీద తన్నావు. రాయ్. ధర్మ పంపించాడు. ఎవడైతే నాకేట్రా? ఉండే. కాలు తీశాడు, ప్రాణాలు తీశాడు, ఎన్ని చెయ్యాలో అన్ని చేశాడు. కానీ నువ్విచ్చిన ధైర్యాన్ని మాత్రం తాకలేకపోయాడు. నువ్వు చెప్పినట్టే ఒక్క ఇటుక పీకలేకపోయాడు నా కొడుకు. రేయ్, ఇంకా వారం రోజులే టైం, మొత్తం దున్నేస్తాం. చూశారుగా, పోలీసు కూడా వేసేసినాం. ఇంకెవడొస్తాడు రా మీకోసం? ఎవడొస్తాడు? రే ముసలోడా, ఈసారి ఎవరిని తీసుకొచ్చినావురా? ఎక్కడికి రా పారిపోతున్నారు? వచ్చాడు మా వాడు, రండిరా. నా కొడుకిచ్చిన ధైర్యంతో వాళ్ళు సంవత్సరం పాటు పోరాడుతూనే ఉన్నారు. అదే వాడు బతికుంటే. బతికే ఉన్నాడు. చరణ్ ఇంకా బతికే ఉన్నాడు. నేను బతికే ఉన్నాను కానీ
అందరి దృష్టిలో చనిపోయి సంవత్సరం అయింది. కానీ చరణ్ చనిపోయి సంవత్సరం అయినా అక్కడ ఉన్న ప్రతి ఒక్కడిలో ఇంకా బతికే ఉన్నాడు. బతకడం అంటే అది. వాడిలాగా బతకకపోతే ఈ బ్రతుకు అర్థం ఉండదు. బతుకుతా, మీ చరణ్ లాగే బతుకుతా. ఇంత యంగ్ ఏజ్ లో జన సంక్షేమ పార్టీకి యూత్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న శరత్ కునాల్ తో మాట్లాడదాం. సార్, మీరు ఈ పొజిషన్ కి ఎలా రాగలిగారు? లీడర్ అవ్వాలంటే ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు. కష్టపడాలి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ నమ్మకం. వీళ్ళు మనల్ని నమ్మాలి. చాలా మంది నాయకులు జనాన్ని మోసం చేస్తుంటారు కదా. అలాంటి వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. నమ్మక ద్రోహం చేసే వాళ్ళకి పుట్టగత్తు. అన్నా, ఆడు బతికే ఉన్నాడన్నా. ఆడు బతుకున్నాడంటే మనల్ని బతకనివ్వడు. ఏంటి, నీ కొడుకు బతికే ఉన్నాడా? నువ్వే కదా చంపావు. నమ్మకం లేదా? మరి వాడంటే బతికే ఉన్నాడంటున్నాడు, వీడంటే బతికే ఉన్నాడంటున్నాడు. బతికొచ్చాడని భయం వేస్తుందా? నాకు భయమేంటే? వాడు బతికున్నాడన్న మాట వింటేనే వణికిపోతున్నావు. వాడిని చూస్తే ఏమైపోతావు? ప్రిపేర్ అయిపో, వాడొస్తాడు. రాని ఆడు నీ కొడుకే అయితే ఆడమ్మ ఇక్కడుందని తెలిస్తే వస్తాడుగా. అన్నా, వాడొచ్చాడన్నా. వాడేరా, ఎలా బతికాడ్రా వీడు? ఇంకొన్ని రోజుల్లో వందల్లో వేలలో వస్తారు. అప్పుడే పీకుతావురా. రాయ్, వచ్చినోడిని వచ్చినట్టేసేయండ్రా. దున్నేయండి ఒక్కొక్కడిని. ఇప్పటి వరకు వాడిని ఎదిరించి ఓడిపోకుండా ఉండడానికి 99 అడుగులు వేశారు. ఒక్క అడుగు గెలవడానికి వెయ్యండి. పదండ్రా, దున్నేద్దాం. ఒక్కడుగు ముందుకేసావో వేసేస్తా దీన్ని. వద్దు, రావద్దు, వేసేస్తా దీన్ని. వద్దు. తప్పలేదన్నా. నీకు నీ ప్రాణం కావాలంటే నాకొక ప్రాణం కావాలి. పదవులదేముందన్నా, ప్రాణాలుంటే చాలు.
10 నిమిషాల ముందు నిన్ను చూసినప్పుడే నా చావు నేను చూసేశాన్రా. కానీ పోతే నేనొక్కడే పోను, నిన్ను నాతో పాటే తీసుకెళ్తా. యో చూసుకోబల్లా